ఆదివారం తర్వాత రోజు ఆ 3 days డివైన్ వైబ్రేషన్స్ అనేవి పౌర్ణమికి ఉంటాయి. సో నిన్నటి నుంచి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక భారతదేశం అనేది ఒక ఆధ్యాత్మిక భారతంగా పురాతన కాలం నుంచి విరాజిల్లుతోంది. ఎంతోమంది మహర్షులు సత్పురుషులు ఈ భూమిపైన జన్మించారు. సో వారితో ఒక జ్ఞానాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని, శీలాన్ని అండ్ అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించి ఇచ్చారు. అందులో భాగంగా మనకి పరమశివుడి నుంచి మొదలు పెడితే విశ్వంలో మొట్టమొదటి ఆదియోగి, ఆయన ధ్యానయోగి అని కూడా అంటారు. సో పార్వతీ పరమేశ్వర్లని ఆది దంపతులు అంటారు. ఇక్కడ ఆది దంపతులు అంటే గృహస్థు ధర్మం నుంచి వచ్చి జ్ఞానాన్ని అందుకున్న మొట్టమొదటి కపుల్స్ అన్నమాట వాళ్ళు మొత్తం భారతదేశంలో, సో ప్రపంచవ్యాప్తంగా కూడా. సో అక్కడ నుంచి ఒక ఆధ్యాత్మిక పరంపర అనేది మొదలై సప్తర్షులతో, సప్తర్షులు అంటే మీ అందరికీ తెలుసు, వశిష్ఠ మహాముని, జమదగ్ని, అత్రి మహాముని, తర్వాత భరద్వాజుడు, విశ్వామిత్రుడు, సో సప్తర్షులు ఉన్నారు. వాళ్ళని ప్రమద గణాలు అని చెప్పి అంటారనమాట. అంటే ఆ పరంపరలో వచ్చి వాళ్ళు జ్ఞానాన్ని అందుకొని ఈ ప్రపంచానికి జ్ఞానం అనే బీజాన్ని వాళ్ళ ద్వారా ఎన్నో ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా ఈ ఆధ్యాత్మికం అనేది భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? శాస్త్ర సాంకేతిక రంగం అనేది ఎంత అభివృద్ధి చెందినా ఇంకా ప్రపంచంలో ఆధ్యాత్మికతకి ఇంపార్టెన్స్ అనేది ఇంకా ఉంది, భారతదేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగం అనేది భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సినటువంటి కంఫర్ట్స్, ఒక లైఫ్ స్టైల్ అందించి ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. కానీ అది మాత్రమే సరిపోదు. కంఫర్టబుల్ లైఫ్, సుఖ సంతోషాలతో జీవించే లైఫ్ అనేది సరిపోదు. జీవితానికి ఇంకా ఏదో కావాలి. ఆ ఏదో కావాలి అనేటటువంటి ఆ స్థితిని అందుకోవడానికి మనము ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎంచుకుంటాము. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే, భారతదేశంలో మనకి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తనకి తెలిసినా తెలియకపోయినా చిన్నప్పటి నుంచి కూడా ఒక భక్తిలో, శ్రద్ధాశక్తులతో, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, రకరకాలైనటువంటి స్థితుల నుంచి వచ్చి ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది జీవించడం అనేది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అది జన్మతః వచ్చేస్తుంది. అంటే ఆధ్యాత్మికం అనేది మొట్టమొదట భక్తితో, పూజలతో అండ్ అదేవిధంగా జపము, స్తోత్రము, తర్వాత దీక్ష, దక్షత, ఒక సిస్టమేటిక్ లైఫ్, తర్వాత గృహస్థ ధర్మంలో పాటించవలసినటువంటి నియమాలు, ఇక్కడి నుంచే మొదలవుతుంది స్పిరిచువాలిటీ అనేది. సో అట్లా ఒక ధారణని పెంచుకొని మెల్లిమెల్లిగా మొదటి అడుగు అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు వేసున్నారు. కానీ దానివల్ల ఏం జరుగుతుంది? ఒక మనిషి జీవితానికి ఏం కావాలి? స్వేచ్ఛ, సంతృప్తి, తర్వాత ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి, కుటుంబంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము, జీవితంలో ఒక సమృద్ధి, సంపద, ఇవన్నీ కూడా అవసరం ప్రతి వ్యక్తికి కూడా. అయితే ఇవాళ రేపు మనుషులకి అన్నీ ఉంటున్నాయి, కానీ సంతృప్తి, ఆనందం అనేది దొరకట్లేదు. ఎంత ఉన్నా ఏం చేసినా కానీ దాన్ని మనం అందుకోలేకపోతున్నారు చాలామంది. సో దాన్ని మనం అందుకోవాలి అంటే కేవలము మనము ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మనకి పుణ్యక్షేత్రాలు తిరగడము, పూజలు చేయడం, జపాలు, స్తోత్రాలు చేయడము, దీని ద్వారా కొంత ప్రశాంతత వచ్చినప్పటికీ కూడా అది సంపూర్ణంగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే, ఇప్పుడు శరీరం అనేది అపవిత్రంగా ఉన్నప్పుడు, మనసు అనేది అశాంతిగా ఉన్నప్పుడు, హృదయం అనేది అశుద్ధమైపోయినప్పుడు, ఈవెన్ ఆత్మశుద్ధి కూడా లేనప్పుడు మనకి అది జరగదు. అందుకే మనకి యోగి వేమన ఒక పద్యం చెప్తారు. ఏంటి అంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేరా, విశ్వధాభిరామ వినురవేమ అని అంటాడు. అంటే మనం ఎందుకు ఇవన్నీ కర్మకాండలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే, దాని ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే శరీర శుద్ధి, మనశుద్ధి, హృదయ శుద్ధి, ఆఖరికి ఆత్మశుద్ధి. ఇది జరగనప్పుడు మనం ఎలాంటి పూజలు చేసినా,
ఎంత మనం భక్తి మార్గంలో ప్రయాణం చేసినా అది మనము ఫుల్ఫిల్మెంట్ చేసుకోలేము. సో కాబట్టి అందుకే భారతదేశంలో పుట్టినటువంటి మహర్షులు, సత్పురుషులు వీళ్ళు 2 విధానాలను కనిపెట్టారు. ఒకటి ఏంటంటే తపస్సు, రెండవది సాధన, మూడవది భక్తి యోగం. భక్తి అంటే కేవలము పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఇది ఒక మొదటి మెట్టు. దీన్ని దాటి భక్తి యోగంలోకి ప్రవేశించాలి. ఏంటి అంటే భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు మనకి పురాతన కాలంలో నారదుడు చెప్పినటువంటి భక్తి సూత్రాలు ఉన్నాయి. అవేంటి అంటే శ్రవణం, మననం, కీర్తనం, నిధిధ్యాసనం, తర్వాత దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన. ఈ 9 రకాల భక్తి సూత్రాలతో ఎవరైతే భక్తి యోగంలోకి ప్రవేశిస్తారో, అంటే భక్తి అనేది మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే హృదయంలోకి తీసుకెళ్ళాలి. అంటే హృదయ కమల వికాసం అనేది జరగాలి. ఆ హృదయ కమల వికాసం జరిగినప్పుడు ఒక మనిషి భూమి మీద మనిషిలాగా జన్మించాడు, కానీ మనిషిలాగా బ్రతికేటటువంటి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ జీవించడం అనేది అది అందరి వల్ల జరగదు. మనిషిలాగా అందరూ పుడతారు, కానీ మనిషిలాగా ఎంతమంది బ్రతుకుతున్నారంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు తెలుస్తుంది. సో ప్రపంచాన్ని మనం చూస్తున్నా, అప్పుడప్పుడు మనం చూసుకుంటున్నప్పటికీ కూడా మనకి అప్పుడప్పుడు మనలో ఉండే నెగిటివిటీస్ కానీ, మన ఇమోషన్స్ కానీ, మన సెంటిమెంట్స్ కానీ, మన లోపల ఉండేటటువంటి రకరకాల స్థితులను చూసుకుంటే, ఒకసారి మనం ఇన్నర్ చూసుకుంటే చాలా రకాల లోపాలు మనలో మనకే చాలా కనబడతా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనము శాంతిని కోల్పోతున్నాము, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము, తర్వాత ఆనందాన్ని కోల్పోతున్నాము. జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి అనేది రావట్లేదు. ఎంత ఉన్నా సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఎందుకు అంటే ఇది ఈ పూజలు, పునస్కారాలు, తర్వాత ఈ వ్రతాలు, నోములు, ఈ పుణ్యక్షేత్రాలు తిరగడము, భక్తి మార్గంలో ఉండడం అనేది ఒక మెట్టు ఎక్కినప్పటికీ కూడా స్వయాన్ని శుద్ధి చేసుకోవడం కూడా అంతే అవసరం. అందుకే మనకి ఉపనిషత్స్ కానీ, తర్వాత మనకి ఈ ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు, ఏ గురువు చెప్పినా, ఏ మహర్షి చెప్పినా, ఏ సత్పురుషుడు చెప్పినా ఒకటే చెప్పారు, ఏంటంటే స్వయాన్ని శుద్ధి చేసుకోవాలి, ఈ దేహాన్ని దేవాలయంలాగా పెట్టుకోవాలి, మనశ్శుద్ధి జరగాలి, చిత్తశుద్ధి జరగాలి, తర్వాత హృదయ శుద్ధి జరగాలి. ఈ చిత్తశుద్ధి, హృదయ శుద్ధి జరగడానికే భారతదేశం యొక్క ఆధ్యాత్మికత మొదలైంది. అంటే అసలు